తెలుగులో మనం వర్ణమాల అక్షరాలు అలాగే ఇంగ్లీష్లో ఇప్పటివరకు చాలా వీడియోలు కూడా ఇంగ్లీష్ సౌండ్స్ గురించి నేర్చుకున్నాం అవునా. అలాగే తెలుగులో కూడా శబ్దం ఆధారంగా ఏ లాంగ్వేజ్ అయినా శబ్దం ఆధారంగా నేర్చుకోవాలి. శబ్దం అంటే సౌండ్, మన నోటికి వెళ్ళి ఏ సౌండ్ అయితే వస్తుందో ఆ సౌండ్ బట్టి. మామూలుగా ఇవి అచ్చులు ఉంటాయి, వర్ణమాలలో ఏముంటాయి అచ్చులు హల్లులు మరియు ఉభయాక్షరాలు ఉంటాయి. ఈ అచ్చుల సౌండ్ తోటే మనం గుణింతాలను అంటే అక్షరాలను చదవాలి. గుణింతాలు ఉంటాయి, హల్లులో గుణింతాలు మొత్తం కూడా ఈ అచ్చుల సౌండే ఉంటుంది అవునా. ఏ సౌండ్ వస్తుంది ఆ అన్నప్పుడు దిక్క కా అన్నాడు అంతే. ఓ అలాగే గ గా ఏదైనా ఈ సౌండ్ ఆ ఈ క క కి కి కు కు కాకి కూతలు వినండి కుంచెతో కీళ్ళను దింపండి క్రూ క్రూ కే కే కై కృపలేకవాడు క్రూరుడయ్యాడు కేకలు వేస్తూ అతను కైవల్యం పొందాడు. నా నోట్లకి లేదు కేకలు కైవల్యం. కో కో కౌ కం కహ కో కో కౌ అంటే ఓ ఓ ఔ అని మనం చదువుకున్నాం. ఆ ఈ ఊ అలాగే క కా కి ఇది మన తెలుగు మీడియం విద్యార్థులమే తెలుగు చదువుకుంటున్నాం. కాకుంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయిపోయినాయి, మన తెలుగు మాతృభాష ఉంది, అందరం తెలుగు మాట్లాడతారు. కానీ తెలుగు చదవడం రాయడం చాలామందికి రావట్లేదు. దీనికి కారణం ఎక్కువగా ఈ గుణింతాలు కానీ శబ్దం ఆధారంగా విద్యార్థులు గుర్తుపట్టలేకపోవడం. ఈ శబ్దంని బాగా ప్రాక్టీస్ చేస్తే, శబ్దం మీద మీకు కమాండ్ వస్తే మీరు ఈజీగా ఈ పదాలను చదవగలుగుతారు, రాయగలుగుతారు. మనం వర్ణమాలలోని అక్షరాలతో గేయాలు కూడా నేర్చుకున్నాక ఒక్కొక్క అక్షరం అమ్మ అరే అట్లా ఆ ఈ అని. అలాగే ఇప్పుడు ఈ గుణింతాలపైన గేయాలు. ఈ గుణింతం కలంతో కవితను రాయాలి. దేంతో రాయాలి కవితను? కలం అంటే ఏంది? మనకు పెన్ అంటే తెలుసు కానీ కలం తెలియదు. అంటే ఇంగ్లీష్ తెలుసు, తెలుగులో కలం అంటే తెలియదు. కాబట్టి మనం వాడుక భాషలో వాడుకలో ఎక్కువ ఏమంటారు దీన్ని, నాకు కలం ఈ సార్, నాకు కలం ఈరా బాబు అని అడుగుతారు. మీరు షాపుకు ఏమంటారు, నాకు ఒక పెన్ సేటు అంటారు, కానీ కలం ఈ సేటు అన్నారు. ఇది తెలుగులో కలం. ఏమంటాం మనం కవితలు అంటే రాస్తాం కదా, దేంతో రాస్తారు? కలంతో కవితను రాయాలి. దేంతో రాయాలి? కలంతో. ఏం రాయాలి? కవిత. ఏం రాయాలి? ఇది క అంటే అనే సౌండ్ వస్తుంది. ఓకేనా. కాదనకుండా కాకరకాయలు తినాలి. కాదను కాకరకాయ కూర వద్దు, నాకు కాకరకాయలు వద్దు అంటారు. కాకరకాయ పచ్చి రసం జ్యూస్ చేసుకొని కూడా తాగుతారు, ఎందుకంటే ఇట్ ఈస్ హెల్తీ. కాదనకుండా కాకరకాయలు తినాలి, కాకరకాయ కూర తినాలి. ఏం తినాలి? కాకరకాయ. కాకరకాయ జ్యూస్ కానీ కాకరకాయ కూర తినాలి. కాదనొద్దు. ఏమనొద్దు? కాదు అనొద్దు, నాకు కాదు, నాకు వద్దు అని అనొద్దు. ఓకే. కిలకిలమంటూ నవ్వాలి. ఎలా నవ్వాలి? నవ్వండి కిలకిలకిలా అని. మంచిగా ఎప్పుడు నవ్వుతూ ఉండాలి.